ఈ సినిమాలో ఒక పాయింట్ నాకు చాలా ఫ్రెష్‌గా అనిపించింది. అదేంటంటే, మీరు 'పవన్ కళ్యాణ్' గారి 'తమ్ముడు' సినిమాని మైండ్‌లో పెట్టుకొని ఈ సినిమాకెళ్లారనుకోండి. హాయ్ ఫ్రెండ్స్, తమ్ముడు సినిమా చూసొచ్చాను. సినిమా డీసెంట్ మూవీ ఫ్రెండ్స్, బాగుంది. నాకు ఈ సినిమా రిలీజ్ కి ముందు నాకు ఈ సినిమా చూడాలని ఎలాంటి యాంగ్జైటీ గానీ ఇవన్నీ ఏం లేవు. ఎందుకంటే కారణము ఈ సినిమా డైరెక్టర్ శ్రీరామ్ వేణు. ఈయన ముందు తీసిన ఎంసీఏ గానీ, ఓ మై ఫ్రెండ్ అనే సినిమా నాకు పెద్దగా నచ్చలేవు ఆ మూవీస్. అందుకే నాకు ఈ సినిమా పైన పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ అన్ని ఏమీ లేవు. కానీ తన జోనర్ ని కొంచెం మార్చుకొని సినిమా చేసినట్టు అనిపించింది శ్రీరామ్ వేణు. సినిమా కథ ఫ్రెష్ పాయింట్ ఏం కాదు, మనం ఆల్రెడీ ఇంతకు ముందు చాలా సార్లు చూసిందే. మంచి మంచి సీన్స్ సెటప్స్ పెట్టుకొని స్టోరీని మంచి గ్రిప్పింగ్ గానే డెలివరీ చేశారు. ఈ సినిమాలో స్టోరీ మొత్తం ఒక 2 days లోపల అయిపోయే స్టోరీ. ఒక ఫ్యాక్టరీ బ్లాస్ట్ అయ్యి చాలా మంది చనిపోతారు. ఈ ప్రమాదం ఎందుకు జరిగిందని ఒక కమిటీ నియమిస్తారు. ఈ ఆఫీసరు కమిటీకి రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. ఆయనకి విలన్ అడ్డుగా ఉంటాడు. ఈ విలన్ ని ఎదిరించి ఈవిడ రిపోర్ట్ ఎలా సబ్మిట్ చేశారు, దీనికి హీరో ఎలా సహాయపడ్డాడు అనేదే సినిమా స్టోరీ. ఐడియాగా చూస్తే ఇది పెద్ద పాయింట్ కాదు, కానీ వీళ్ళు మంచి మంచి క్యారెక్టర్స్ తో మంచి సిచ్యువేషన్స్ క్రియేట్ చేసుకొని, కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ క్రియేట్ చేసుకొని స్టోరీని కొంచెం బాగా గ్రిప్పింగ్ గానే తీసుకెళ్లారు. చాలా ఇంట్రెస్టింగ్ గా నడిపించారు స్టోరీని. ఈ సినిమాలో నాకు చాలా బాగా నచ్చిన మ్యాటర్ ఒకటి ఉంది. అదేంటంటే విలన్ క్యారెక్టరైజేషన్. నిజంగా చాలా ఫ్రెష్ గా అనిపించింది, కొత్తగా అనిపించింది. అరే భలే ఉంది, భలే రాశారు అనిపించింది. ఆ పర్ఫార్మెన్స్ కూడా విలన్ క్యారెక్టర్ చేసిన తను చాలా బాగా చేశాడు. ఇంకో విషయం ఏంటంటే, ఈ సినిమాలో ఉన్న ప్రతి ఉమెన్ ఆర్టిస్టు, ఉమెన్ క్యారెక్టర్ చాలా పర్పస్ఫుల్ గా రాశారు. ఏ ఉమెన్ క్యారెక్టర్ చిన్న పాపతో సహా అందరి క్యారెక్టర్లు చాలా పర్పస్ఫుల్ గా ఉంటాయి. ఎవరివి వేస్ట్ క్యారెక్టర్స్ అయితే లేవు. వర్ష బొల్లమ్మ గారు కొంచెం వెయిట్ లాస్ అయ్యి కొంచెం స్లిమ్ గా అయితే బాగుంటుందేమో అనిపించింది. కొంచెం క్లోజ్అప్ షాట్స్ లో అంత బాగా ఫేస్ అపీరియన్స్ లేదు. సప్తమి గౌడ గారి పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. క్యారెక్టరైజేషన్ కూడా చాలా బాగుంటుంది. ఆమెకు కొంచెం డబ్బింగ్ చెప్పడమే కొంచెం తేడా అనిపించింది. టెక్నికల్ గా ఈ సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ గానీ ఇవన్నీ చాలా బాగున్నాయి. చాలా సీన్లు బ్లూ మ్యాట్ గ్రీన్ మ్యాట్ లో చేయడం వల్ల మనకు ఆ గ్రీన్ మ్యాట్ కట్స్ అనేవి తెలిసిపోతూ ఉంటాయి. నెగిటివ్స్ విషయానికి వస్తే, సినిమా ఎండుకు వస్తున్న కొద్దీ చాలా ఓవర్ డ్రామాటిక్ సీన్స్ అన్ని క్రియేట్ చేశారు. ఒక్కోసారి గట్టిగా అరవాలనిపించింది నాకు. బాబోయ్ ఫైట్ ఆపేస్తే మేము ఇంటికి వెళ్ళిపోతాం రా బాబు అని. నిజంగా ఈ ఫ్యామిలీ పడే కష్టాలు ఈ సినిమాలో విలన్ కూడా పడకూడదు. అన్ని కష్టాలు పడతారు. కొన్ని చోట్ల ఇంత అవసరమా అని అనిపించింది. వైలెన్స్ ఈ సినిమాలో చాలా ఎక్కువ ఉంది. చిన్న పిల్లలతో మాత్రం సినిమాకి వెళ్ళకండి. మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ కోసం, అలాగా యాక్షన్ మూవీస్ అంటే చాలా ఇష్టం ఉన్న వాళ్ళు ఈ సినిమాని అయితే హ్యాపీగా చూడొచ్చు. మీరు ఈ సినిమా చూసుంటే తమ్ముడు సినిమాకి మీరు ఎంత రేటింగ్ ఇస్తారో కింద కామెంట్ లో రేటింగ్ ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.